బిగ్ బ్రేకింగ్. రాజకీయాల్లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్. 15 మంది ఎమ్మెల్యేలకు సీక్రెట్ ఆహ్వానం. అందులో నుంచి 9 మంది సీక్రెట్ మీటింగ్కు హాజరయ్యారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరే ఆ విషాద ఘటన కాంగ్రెస్ పార్టీ మరవక ముందే మళ్ళీ ఇది జరగడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కి మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పతనం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ రకంగా ఈ రహస్య డిన్నర్ మీటింగ్తో రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్తున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ సీక్రెట్ డిన్నర్ ఈ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా లేక పెద్ద రాజకీయ కుదుపుకి నాందే అనేది చర్చ మొదలవుతుంది. ఇట్లా చూసుకుంటే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే చూపుతున్నారు. తెలంగాణ రాజకీయాల తదుపరి పరిణామాలపై ఉత్కంఠం పెరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ పెరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అనేది జోరుగా సాగుతుంది. వాళ్ళకు కూడా టెన్షన్ ఉంది. అసలు ఏం జరుగుతుంది? వెళ్తున్నారా బీఆర్ఎస్కి? మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని వీళ్ళు అనుకుంటున్నారా? కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా, ఇది తెలిసి జరుగుతుందా అని చెప్పేసి ఒక చర్చ అనేది మాత్రం జోరుగా సాగుతుంది. చూద్దాం ఏమవుతుందో. రాజగోపాల్ రెడ్డి ఈ సీక్రెట్ డిన్నర్ వెనకాల అసలు మ్యాటర్ ఏంటి అన్నది రేపు ఈ టైం వరకు తెలుస్తుంది మనకు.